నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా, నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా. నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా, నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా. తల్లి తండ్రి దూరమైన బంధుమిత్రులు బాధపరచిన, తల్లి తండ్రి దూరమైన బంధుమిత్రులు బాధపరచిన, కలుషములేని నీ ప్రేమతో కరుణించి నన్ను కాపాడినావు. కలుషములేని నీ ప్రేమతో కరుణించి నన్ను కాపాడినావు. స్తుతులు నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా, నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా. క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గత కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ చదువుకొని సిద్ధపడి వర్తమానాలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. వర్తమానాలు వినటమే కాకుండా మరి కొంతమందికి పరిచయం చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని పంచిన వారము అవుతాము. ప్రియులరా, ప్రకటన గ్రంథం మన ఆత్మీయ జీవితానికి, మన భక్తికి ఎంతగానో ఉపకరిస్తూ ఉంది. ఎందుకనగా భూమి మీదకి భూమి మీద సంభవించబోతూ ఉన్నాయో, దేవుని బిడ్డలను ఏ రీతిగా ఆయన కాపాడుతాడో, దేవుణ్ణి నమ్మనటువంటి వారికి ఏ విధంగా శిక్ష వస్తుందో అన్న విషయాలు పూర్తిగా ఇందులో రాయబడ్డాయి. కనుక మనము చదివినట్లయితే ఎంతగానో దీవించబడతాం. కనుకనే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి భాగంలో
దీన్ని చదివేవాడు, దీన్ని వినేవాడు, ఇందులోనిది పాటించేవాడు ధన్యుడు అన్న లేఖన భాగాన్ని మనం చూచాం. ప్రియ సహోదరి సహోదరులారా, 666 ముద్ర వేయించుకున్నప్పుడు వచ్చేటువంటి శిక్ష ఏమిటో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో ఏ విధంగా అపవాది అనగా క్రూర మృగము వారిని బలవంతం చేస్తాడో లేఖన భాగాలు అందులో వ్రాయబడ్డాయి. అనగా ప్రతిమ యొక్క ఆ ముద్ర వేయించుకున్నటువంటి వారు, ప్రతిమకు సాగిలపడేటువంటి వారు, వారి నొసటి మీద, వారి కుడి చేతి మీద ఎవరైతే 666 అనేటువంటి ముద్ర వేయించుకుంటారో వారిని సైతాను ప్రేమించి వారి అక్కర్లు తీరుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రియులరా, అవి తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదములు. ఈరోజు కూడా చాలామంది ప్రభువుని నమ్ముకోవడం లేదు. కారణం ఏంటంటే ప్రభువుని నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదని, తప్పులు చేయకూడదని. నేను సంఘంలో చాలామందికి చెప్తూ ఉంటాను, మీరు మారుమనసు పొంది బ్యాప్టిజం పొందండి అని. కానీ వారు అంటారు, ఇంకా నాకు సమయం ఉన్నది అంటారు. కారణం ఏంటంటే ఇంకా ఏమో తప్పులు చేయాలి, ఇంకా పాపం చేయాలి అని అంటారు. అరే బాబు, నీతిగా జీవించండి, దైవభక్తి కలిగి ఉండండి, ప్రభు సహవాసంలో ఉండండి. ప్రభు యొక్క సహవాసములు అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరిచేటందును, ప్రార్థన చేయటందును పాల్గొనండి. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక జాగ్రత్త పడదాం, సిద్ధపడదాం అని మనం చెప్తే వారు పాపాన్ని వదలని వారిగా ఉన్నారు. బ్యాప్టిజాలకి ముందుకు వచ్చి సిద్ధపడనటువంటి వారిగా ఉన్నారు. ఎంత విచారకరము, ఎంత బాధకరం. దీని అర్థం ఏంటంటే అపవాది యొక్క ఆఫర్స్ను లైక్ చేస్తూ ఉన్నారు. 666 ముద్ర వేయించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటనగా అక్కర్లు తీరుతాయి అని. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న ఆ యాషవులాగా మనం ఉండొద్దు. బంగారును వస్త్రాలను ఆశించిన గేహాజీలాగా మనం ఉండొద్దు. దేవునికి ఇవ్వకుండా దాచుకొని అననీయ సపీరలాగా మన జీవితం ఉండవద్దు. ఎలా ఉండాలి మన జీవితం అనగా దేవునికి మహిమకరమైన జీవితం. ఆకలి దప్పులైనా పర్వాలేదు, ప్రభు కొరకు జీవించే విధంగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే భూమి ఆకాశములు ఈ కృత్రిమములు కాలిపోయే సమయంలో మనం ఉన్నాము గనక ఇప్పుడైనా మేల్కొనండి, ఇప్పుడైనా భక్తి కలిగి ఉండండి. 666 అనేటువంటి వివరణ ఇవ్వక ముందుగా ఈ యొక్క సృష్టి ఏమైపోతుందో, సృష్టికి ఎలాంటి తీర్పు ఉన్నదో అన్న విషయాలు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. సృష్టి లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడు నీకు ముందుగా సృష్టిని తయారు చేశాడు కాబట్టి ఆయన నీకు ముందుగా సృష్టిని తీసివేస్తాడు. ఆ సృష్టి అప్పుడే నువ్వు కూడా కాలిపోతావు. జాగ్రత్త. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలరం చేయబడినది అదే వాక్యం వలన భద్రము చేయబడింది. ఇప్పుడున్న ఆకాశమును ఇప్పుడున్న భూమి భక్తిహీనుల తీర్పును అంతము కావలసి వచ్చింది. కాబట్టి ఆకాశం భూమి ఇవన్నీ లయమైపోతాయి. భక్తిహీనులకు తీర్పు రాబోతూ ఉంది. ఎవరైతే ఆ ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారో, చిన్న చిన్న తప్పులు మాట్లాడి, అబద్ధాలాడి, తప్పులు మాట్లాడి, మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారో, ఇదే జీవనం, ఇదే బ్రతుకు, ఇదే శాశ్వతం అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారి గురించి దేవుని వాక్యంలో చూస్తూ ఉంది. వారి కొరకు అగ్ని భద్రము చేయబడి ఉంది. వారి కొరకు అగ్ని నిర్వహణ చేయబడి ఉన్నది. భూమి ఆకాశంలో నాశనం కావాలి అంటే అగ్ని వారిని నాశనం చేస్తూ ఉంది, కాల్చివేస్తుంది అన్న లేఖన భాగాన్ని చూస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి వాక్య భాగాన్ని. కాబట్టి ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభు మార్గములో ఉండాలి. వాక్యము చేత సృష్టి ఏర్పడింది, తిరిగి వాక్యము చేత సృష్టిని దేవుడు అంతము చేయబోతూ ఉన్నాడు.
ఈనాటిలో చూస్తున్నాం, న్యూక్లియర్ బాంబులు వాడుతూ ఉన్నారు. రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూస్తూ ఉన్నాం. ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో, పతనం అయిపోతున్నాయో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా భూమి కాలిపోతుందో చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. వాక్యం అంటే దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని శక్తి. ఈ విధంగా భూమి అంతము కాబోతూ ఉంది, దగ్గరగా ఉంది, కాబోతూ ఉంది. అయితే మనం ఏమి చేయాలంటే ఇంకా పాపంలో జీవిద్దాం. పాపంలో జీవిస్తే పాపంలో జీవించే వారంతా నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడైనా మారుమనసు పొందండి, ఇప్పుడైనా యేసు దగ్గరికి రండి, ఇప్పుడైనా పాపాలు ఒప్పుకోనండి. పరిస్థితులు చూస్తున్నాం, లోకంలో ఏమి పరిస్థితులు జరగబోతున్నా చూస్తున్నాం. ఇంకా భూమి మీదకి సైతానుడు రాబోతూ ఉన్నాడు, దేవుని ఉగ్రత కుమరించబోతూ ఉంది. చూడండి, ఆ సైతానుడు 666 ముద్ర వేయబోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి రాబోతూ ఉంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త, సిద్ధపడండి. భూమి మీద సకలాన్ని సిద్ధపరచుకోవడం కాదు, దేవుని కొరకు సిద్ధపడండి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి. వాక్యం అర్థమవుతుంది కదా. దేవుని యొక్క వాక్యాన్ని గమనించి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ అంటాడు, భూమి ఆకాశముల గురించి కాదు, అన్నిటి అంతము సమీపముగా ఉన్నది. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై మేలుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. అన్నిటి అంతం. సముద్రం కూడా తీసివేయబడుతుంది, ఆకాశము తీసివేయబడుతుంది. ఆకాశం చుట్టవలే అది చుట్టబడుతుంది, గ్రంథం వలె చుట్టబడుతుంది. ఆకాశం చుట్టబడుతుంది, గ్రంథపు చుట్ట వలె చుట్టబడుతుంది. భూమి ఆకాశములు నాశనమైపోతూ ఉన్నాయి, తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, భయంకరమైన వ్యాధులు చూస్తూ ఉన్నాం. ఇంకా బయో వెపన్స్ వదులుతూ ఉన్నారు, రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ దేవుడు అవి మనుషుల ద్వారా ఆయన చేయిస్తాడు. గమనించి, దేవుని దృష్టిలో భూలోకము అంత శ్రేష్టమైనదిగా ఆయన ఎంచటం లేదు. యేసుప్రభువు వారి లోకానికి వచ్చి 2000 సంవత్సరాలైనా ఈ యొక్క లోక పరిస్థితి ఎలా ఉన్నదంటే చాలా భయంకరముగా ఉన్నది, చాలా భయంకరముగా ఉన్నది. ఇంకా మారుమనసు పొందటం లేదు. దేవుని బిడ్డలను తృణీకరిస్తూ ఉన్నారు, దేవుని సంఘాలను ఆటంకపరుస్తూ ఉన్నారు, దేవుని యొక్క సేవకులను చంపుతూ ఉన్నారు. నీతి కొరకు ఒక మంచి మార్గం గురించి ప్రకటిస్తూ ఉంటే వారి మీద రివర్స్ అవుతూ ఉన్నారు, వారి మీదకే ఎదురు తిరుగుతూ ఉన్నారు. అయ్యా, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావురా నువ్వు, కాబట్టి రక్షణ పొందు. అపవాది ఈ లోకంలో ఉన్నాడు, ఆ 666 ముద్ర వేయబోతూ ఉన్నాడు. ఇప్పటికే ఇక నెంబర్స్ ద్వారా ఏటీఎం, పేటీఎం వీటి ద్వారా మనము డబ్బులు తీస్తూ ఉన్నాం, క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముందుగానే దేవుడు చెప్పాడు, ఇప్పుడైనా మీరు నమ్మండి, రక్షణ పొందండి. అంటే రక్షణ పొందుతున్నామా? పొందటం లేదు, ప్రభు దగ్గరికి రావటం లేదు. నీతిమంతులు ఎలా ఉంటారో దుష్టులు ఎలా ఉంటారు. నీతిమంతులు కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, ఆకలైన, దప్పికైన, కరువు వచ్చిన అలానే దేవుని యందు ఉంటారు. సారెపతు స్త్రీ ఏ రీతిగా విధవరాలైనటువంటి ఆమె ఆ ఉన్నదానిలో కలిగి ఉన్నదో, భక్తి కలిగి ఉన్నదో, ఏ రీతిగా లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్న అనేటువంటి వృద్ధురాలు 84 ఏళ్ల వయసులో ప్రభు గారు ఎదురు చూసినదో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినదో. మన దృష్టి ఎక్కడ ఉండాలంటే పైన ఉండాలి, పరలోకం వైపు ఉండాలి, పరలోక పౌరత్వం వైపు ఉండాలి, ఈ లోకం వైపు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండి స్వస్థబుద్ధి కలిగి ఉండి ప్రార్థన చేద్దాం. 666 యొక్క వివరణ మనం తెలుసుకుందాం. అది మనకు సంబంధించింది కాదు, అపవాదికి సంబంధించింది. మనం దాని యొక్క తంత్రాలను మనం ఎరిగి ఉందాం, తెలుసుకుందాం. ఎంతైనా మంచిది, ఎంతైనా మంచిది. శిక్ష ఎలా ఉంటుంది, తీర్పు ఎలా ఉంటుంది, తీర్పు భూమి మీదకి ఎలా రాబోతూ ఉంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, దుష్టుల మార్గమున బోనులు ఉంచబడెను, నీతిమంతుడు సంతోషగానము చేయను. దుష్టుని యొక్క మార్గమున బోను ఉంచబడుతుంది. నీతిమంతులు ఆ మార్గము సంతోషకరమైనటువంటి మార్గం. చూడండి, బోను పెడతాం ఎలక్కి తెలియదు. ఎలక చాలా జాగ్రత్తగా ఉంటుంది, మామూలు విషయం కాదు అది.
అది దొరికేది కాదు. కానీ ఆ బోన్లో దానికి టమోటా పెడితే దానికోసం ఉల్లిగడ్డ టమోటా కోసం వచ్చేస్తుంది, దొరుకుతుంది. ఈ లోక ప్రజలు కూడా మామూలుగా లేరు. ఎలకలాంటి వారు, పంది లాంటి వారు, నక్కలాంటి వారు. పిల్లరా, అప్పటికప్పుడు ఆశీర్వాదాలు కావాలి, అప్పటికప్పుడు దీవించబడాలి, నీతి కొరకు బ్రతకాలని లేదు, ఎన్ని మోసాలైనా చేసి బ్రతకాలి అంతే అనేటువంటి తీర్మానంలో ఉన్నారు. చూడండి, నీవు మోసం చేస్తే నువ్వు మోసపోతావు. యాకోబు మోసం చేశాడు, మోసపోయాడు. యాషోవు మోసం చేశాడు, మోసపోయాడు. గమనించు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, యాషోవు తల్లిదండ్రులు మోసం చేశాడు వివాహ విషయంలో. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దుష్టుల యొక్క మార్గమున బోను ఉంచబడుతుంది. నీతిమంతుల మార్గం అది సంతోషకరమైనది. ఏం కావాలి నీకు? నీతిమంతుల మార్గం ఇరుకుగా ఉంటుంది, దుష్టుల మార్గం విశాలంగా ఉంటుంది. తినుము, తాగుము, సుఖించుము, పబ్బుకి వెళదాం, హబ్బుకి వెళదాం, సినిమాలకి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, లోకంలో ఇష్టానుసారంగా జీవిద్దాం, అవసరమైనప్పుడు 666 వచ్చినప్పుడు కూడా ఆ సంఖ్యను కూడా ఉపయోగించుకుందాం. ఏదేమైనా తక్కిడో బొక్కిడో ఆ తర్వాత ఎవరు చూస్తారు, ఆహారం ఇప్పుడు దొరికితే చాలు కదా అని అనుకుంటారు. దేవుని బిడ్డలైతే సంఘము ఎత్తబడుతూ ఉంది. వారు మధ్యాకాశంలో ఉంటారు, ప్రభుత్వం ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇక్కడ నీవైతే సైతం యొక్క ఆఫర్లు నువ్వు కోరుకుంటూ ఉంటావు, ఆఫర్ల వైపు మాత్రం చూస్తావు, కానీ నీ కొరకు ఆఫర్ అయినటువంటి దేవుని వైపు నువ్వు చూడడం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించు. అది బోను, అది ఉరి, అది నరకము, అది శిక్ష, అది నిరంతరం అగ్నిగుండము. 666 కోరుకుంటావా? తాత్కాలికమైన బ్రతుకును కోరుకుంటావా? తాత్కాలికమైన జీవితాన్ని కోరుకుంటావా? అదే నీకు కావాలా? అది వద్దు సుమా, అది వద్దు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే తీర్పు గురించి ఏమి రాయబడి ఉన్నదనగా, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. 13వ అధ్యాయంలో సాతాను యొక్క గుర్తు చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయంలో ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. 14:7 అంటూ ఉన్నాడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలగజేసిన వానికి నమస్కారం చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. మీ దేవునికి భయపడండి, ఆయనకు సాగిలపడండి, ఆయన్ను ఆరాధన చేయండి. ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవమైనటువంటి దేవుడు. ఆయన్ని ఆరాధన చేసి ఆయన్ని స్తుతించండి. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన మాటలు, ఎంత గొప్ప దీవెనకరమైనటువంటి మాటలు, ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరులు, ఇంకా రక్షణ పొందమా? ఇంకా మారుమనసు పొందమా? ఇంకా మన కన్నులకు పొర్ర ఉన్నది కదా, గుడ్డితనం ఉన్నది కదా, ఇంకా గురుడితనంలో ఉంటామా? సైతాను గురుడితనం కలగజేశాడు, ఆ గురుడితనంలో ఉండిపోదామా? చెవులకు వినపడడం లేదా? దేవుని యొక్క వాక్యం వినడం లేదా? యూట్యూబ్ల ద్వారా వినటం లేదా? టీవీల ద్వారా వినటం లేదా? పత్రికల ద్వారా వినటం లేదా? సంఘాల్లో వినటం లేదా? జ్ఞాపం చేసుకుని సిద్ధపడదాం. మోసపోతావు. అపవాది శీఘ్రముగా రాబోతున్నాడు, తనకు సమయం కొద్దిగా ఉన్నదని రాబోతున్నాడు. భూమి మీద తన పాత్రలు కుమ్మరిస్తున్నాడు, చెడును విత్తుతూ ఉన్నాడు, పాపములో నరకములు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అనేకులు చెడిపోతూ ఉన్నారు. ప్రియా సోదరి సోదరులారా, జాగ్రత్త పడదాం. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేద్దాం, భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గరికి వద్దాం. దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. చూడండి, దేవుని మాట వింటే తీర్పు లేదు. దేవుని రక్తము చేత కడగబడితే తీర్పు లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అన్నాడు, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంత మునిపే తీర్పు తీర్చబడెను. దేవుని యందు విశ్వాసముంచు వానికి తీర్పు లేదు. ఎక్కడికి వచ్చాడనగా
రక్షణలోకి వచ్చాడు, దేవుని సన్నిధానానికి వచ్చాడు. ఆయన బిడ్డగా జీవగ్రంథంలో పేరు లిఖించబడి ఉన్నది. జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నాయి, లిఖించబడి ఉన్నది, మన పేర్లు ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకో. ఏం కావాలా నీకు? తాత్కాలికమైన జీవితం కావాలా? తాత్కాలికమైన బ్రతుకు కావాలా? తాత్కాలికమైన లైఫే కావాలా? కోరుకొని మరణిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. కుక్క బతుకుతూ ఉన్నారు, పంది బతుకుతూ ఉన్నారు. ఈ లోకంలో కుక్క బతుకు పంది బతుకు కాదు, మనం బతకాల్సిందే ఒక నీతిమంతుడిగా, ఒక పరిశుద్ధుడిగా, ఒక దేవుని బిడ్డగా మనం బ్రతకాలి. అదే దేవునికి కావలసి ఉన్నది, అదే దేవునికి అవసరమైంది, అదే దేవునికి కావలసినది, నీకు నాకు కావలసి ఉన్నది. తీర్పు లేదు, దేవుని బిడ్డలకు తీర్పు లేదు, కోర్టులో తీర్పు లేదు, సమాజంలో తీర్పు లేదు, యేసుక్రీస్తు దగ్గర తీర్పు లేదు. తీర్పు ఎవరికి ఉన్నదనగా పాపం చేసిన వారికి. ఈ రోజున తీర్పులు ఎవరికి ఉన్నాయనగా పాపం చేసిన వారికి. కోర్టు దగ్గరికి వెళితే తీర్పు తీర్చి మళ్ళీ వాయిదా వేస్తాడు. కారణం ఏంటంటే ఇంకా మళ్ళా తిరిగి రమ్మని. ఆ లోపల ఇంకా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాడు. ఎంత గొప్ప ఎంత చెడ్డవాడైనా తిరిగి వారం రోజుల్లో బయటకు వస్తూ ఉన్నాడు, జైలు నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. ఆ లోపల తక్కిడ బిక్కుడు ఆ తర్వాత ఎవరు చూస్తారు? మరలా వచ్చి గతంలో ఏ పని చేశాడో అదే పని చేస్తూ ఉన్నాడు, ఏ జీవితం జీవిస్తున్నాడో అదే జీవితం జీవిస్తున్నాడు. ఆడపిల్లలు భయపడుతూ ఉన్నారు, తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు, కుటుంబాలు భయపడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఎక్కడ ఉన్నది సేఫ్టీ? ఎక్కడ ఉన్నది రక్షణ? ఎక్కడ ఉన్నది కాపుదల? స్త్రీలకు కాపుదల ఉన్నదా? వృద్ధులకు కాపుదల ఉన్నదా? సమాజానికి కాపుదల ఉన్నదా? ఎవరైనా సమాజంలో మార్పు తీసుకొని రాగలుగుతున్నారా? రాలేరే. ఒక వ్యక్తిలో మార్పు తీసుకొని రావలసినది, ఒక వ్యక్తి జీవితాన్ని బాగు చేయవలసినటువంటిది, చేయగలిగినది యేసుప్రభువు వారు ఒక్కరు మాత్రమే. బైబిల్ చదువు, ప్రార్థన చేయి, ఎలా నీతిగా బతకాలో, ఎలా వాక్యంలో ఎదగాలో, ఎలా దేవుని వాక్య సహవాసంలో జీవించాలో దేవుడు అన్నీ నీకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, మంచివాడిగా అయిపోతావు, శాంతిగా జీవిస్తావు, శాంతిగా బ్రతుకుతావు. మన తల్లిదండ్రులు శాంతిగా బ్రతుకుతారు, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు, యేసు రాజ్యంలో చేరతావు. అందుకోసమే కదా పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టినది. ప్రియ సోదరి సహోదరులారా, విలువ కలిగినటువంటి ఆ రక్తాన్ని చూడకుండా, ప్రశస్తమైనటువంటి ఆ రక్తాన్ని చూడకుండా, ప్రశస్తమైన దేవుడిని చూడకుండా, ప్రశస్తమైన రక్షణ చూడకుండా, సుఖభోగాలను ఆశించి పాపము చేసి ఆ 666 ముద్ర వేయించుకొని ఈరోజు చాలామంది దేవుని సైతాన్ ముద్ర పడుతూనే ఉంది, ఆల్రెడీ పడుతూనే ఉంది. 666 ముద్ర కూడా రాబోతూ ఉంది. అది వేయించిన వారికి తీర్పు ఉన్నది, శిక్ష ఉన్నది, భయంకరమైన శిక్ష ఉన్నది. రాబోయేటువంటి సమయంలో ఆ శిక్ష ఎలా ఉంటుందో నువ్వు అనుకుంటున్నావు. 666 ముద్ర వేయించుకున్నాను కదా, నాకు సరుకులన్నీ వస్తూ ఉన్నాయి, సోపులు వస్తూ ఉన్నాయి, గోధుమలు వస్తూ ఉన్నాయి, రైస్ వస్తూ ఉన్నాయి, నూనె వస్తూ ఉంది, కేజీ 200 రూపాయలు అయినా కూడా నాకు నూనె వస్తూ ఉంది. ఆనాటి దినాల్లో కేజీ నూనె 1000 రూపాయలు అవుతుందేమో తెలియదు. ఆ సమయంలో కూడా అది కూడా ఉచితంగా వస్తూ ఉంది, చాలా బాగుంది కదా అని అనుకుంటా. బాగుంటుంది. యోనాతాను కూడా అక్కడ దొరికినటువంటి ఆ తేనె బాగున్నది కదా, దేవుడు ఆజ్ఞాపించని వారి తండ్రి ఆజ్ఞాపించని తేనె బాగున్నది, ఎంత రుచిగా ఉన్నది, ఎంత వెలుగుమయముగా ఉన్నది, నా కళ్ళు ప్రకాశించాయి అన్నాడు. ప్రకాశిస్తాయి. తర్వాత ఏమైందండి? యోనాతాను మరణానికి పాత్రుడిగా జడ్జిమెంట్ వచ్చింది. ప్రియా సోదరులారా, గమనించండి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు జీవించండి, ఒక నీతిమంతులుగా కండి, పరిశుద్ధులుగా కండి. యేసు నిన్ను మంచివాడగా చేస్తాడు, యేసు మంచి జీవితాన్ని నీకు ఇస్తాడు, మంచి రక్షణ నీకు ఇస్తాడు, దేవుని రాజ్యముని నిన్ను చేరుస్తాడు. అంతకంటే మానవుడికి ఏం కావాలి? మానవుడు ఒక దినాన్ని చస్తాడు కదా, వెతికి ఆశపడి చస్తాడు కదా. ప్రభువుని నమ్మితే ఈ లోకంలో నెమ్మదిగా బతుకుతావు, నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు, నెమ్మదిగా ఆయన సింహాసనం దగ్గర కూర్చుంటావు.
దేవదూతల ఆరాధనలో నువ్వు పాల్గొంటావు, దేవుని మహిమతో నువ్వు ఉంటావు, నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎంతో మంచి జీవితం. ఆ జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్యజీవం కలిగిన వాడు, వాడు మరణములోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసులోనికి వచ్చేసాడు, యేసులో ఉన్నాడు, యేసులోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో పెద్దవారేమి, గొప్పవారేమి, చిన్నవారేమి, సామాన్యులేమి, సామంతులేమి, దరిద్రులేమి, ధనవంతులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, వారి నొసటి ఎందైనను వారి కుడి చేటి ఎందైనను ముద్ర వేయించడానికి వస్తారు, ఆహారం ఇచ్చే వస్తారు. ఈ రోజున స్టోర్లో ఏమైనా సరుకులు ఇస్తూ ఉన్నామంటే ఎగబడుతూ ఉంటారు, ఉచితమైన వస్తువుని ఎగతపడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఉచితమైన వాటి వైపు చూడొద్దు. కష్టపడండి, కష్టపడి దేవుడిచ్చేటి శ్రమపడింది నాకు కావాలనుకోండి. శ్రమపడి మనం తీసుకున్నది అది ఆశీర్వాదకరంగా ఉంది. కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖనిద్రపోతారు అని సొలొమోను మహారాజు చెప్పాడు. ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభువు కష్టపడ్డాడు, యెరూషలేములో కష్టపడ్డాడు. ఆయన యెరూషలేము వెలుపలికి ఆయన ఈడవబడ్డాడు. ఆయన గొల్గొతా దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. కారణం ఏమిటనగా నిన్ను నన్ను రక్షించడానికి. ఆఫర్స్ను మనం చూస్తావా? ఆఫర్ అయిన క్రీస్తు వైపు నువ్వు చూస్తావు. కాబట్టి నేను జ్ఞాపం చేస్తున్నాను, ప్రభువుని నమ్ముకుందాం, ప్రభువుని ఎరుగుదాం, ప్రభు వాక్యమును జీవితం. అప్పుడే మనకు నిత్య జీవం ఉంది. కాబట్టి బైబిలు వాక్య ప్రకారముగా అగ్ని కొరకు నిలవరవ చేయబడి ఉన్నది. 1 పేతురు 3:7, 1 పేతురు 4:7 అన్నిటి అంతము సమీపముగా ఉన్నది, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారమై మనం ఉంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన రీతిగా చూడండి, భక్తిహీనులకు దుష్టులకు బోను ఉంచబడి ఉన్నది, అనగా అగ్నిగుండం ఉంచబడి ఉన్నది. నీతిమంతులు సంతోషకరమైన మార్గములోకి వెళ్ళిపోతారు. చూడండి, భూమి మీదకి మరణము రాబోతూ ఉంది. మరణాల సంఖ్య పెరిగిపోయినది, మరణాలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితి. కాబట్టి ప్రకటన గ్రంథము చదవండి, మేలైనది ఏమిటో దాన్ని స్వీకరించండి. ప్రకటన గ్రంథము చదివి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, నేను ప్రకటన గ్రంథ వర్తమానాలు మీరు అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీ వర్తమానాలు మాకు ఆశీర్వాదకరముగా, మా కుటుంబాలకు దీవెనకరముగా, రక్షణకరముగా ప్రభువా ఉంచుమని ప్రాధేయపడుతున్నాం. నీ రాకడ దినాల్లో ఉన్నాం. అపవాది ఎవరిని మినుగలను వస్తూ ఉన్నాడు. దేవా, లోకమైతే తాత్కాలికమైన వస్తువులను ఆశపడిన ఆయన తాత్కాలికమైన బ్రతుకు కొరకు జీవిస్తూ ఉన్నారు. అలా కాకుండా మా ప్రభువా నీ కొరకు జీవించే బిడ్డగా చేయి. ఇప్పుడైనా 666 యొక్క వివరణ ఏమిటో గ్రహించి మా ప్రభువా తీర్పు దినాన్న రక్షణ పొందనటువంటి వారు ఎలాంటి తీర్పులను గిరిపోతున్నారు, నరకంలో వేయబడుతున్నారు మేము చూస్తూ ఉన్నాం. నీ మాట వింటే, నీ వాక్యాన్ని అంగీకరిస్తే, నీ వాక్కుకు లోబడితేనైనా మాకు నిత్య జీవం ఉన్నది. అటు బిడలుగా మాధుని చేయండి. వాక్యమైన ప్రతి బిడను దీవించి ఆశీర్వదిస్తున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.